అందరికీ జై శ్రీరామ్. ముందుగా ఈరోజు నేను గోల్కొండకైతే వచ్చాను. గోల్కొండ బోనాలకి మన హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా బోనాల పండుగ జరిగేది గోల్కొండ తర్వాతనే మామూలుగా ఇంకా సికింద్రాబాద్ ఇలా బల్కంపేట ఇలా అమ్మవారి జరుగుతాయి. నేను హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నా కానీ ఫస్ట్ టైం గోల్కొండకి అయితే రావడం. మాకు కిలోమీటర్ దూరంలోనే అయితే కారు పార్కింగ్ అక్కడైతే ఆపేశారు. ఇక్కడ ఓన్లీ పోలీస్ ప్రొటెక్షన్ వెహికల్స్ అయితే ఆపారు. ఇక్కడ రైట్ సైడ్ యాక్చువల్ పార్కింగ్ అయితే ఇది. సో మేము 1 కిలోమీటర్ దూరంలో అయితే వెహికల్ అయితే ఆపేసి వచ్చేసాము. అక్కడ నుంచి నడుచుకుంటాం. ఈ గోల్కొండ బోనాలు వచ్చేసి మనకి 7 వారాలు అయితే జరుగుతాయి. కాకపోతే 5 వారాలు బాగా ఫుల్ రష్గా అయితే జరుగుతాయి. మామూలుగా మళ్ళీ సికింద్రాబాద్ ఇలాంటి బోనాలు కూడా జరుగుతుంటాయి. కాకపోతే ఆదివారం ఇక్కడ గోల్కొండలు కూడా జరుగుతాయి. నేను సెకండ్ ఆదివారం అయితే వెళ్ళాను ఇక్కడ బోనాల దగ్గరికి. సో ఈ విశేషాలు తెలుసుకుందాం ఈరోజు గోల్కొండ బోనాల దగ్గర. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. గోల్కొండలో స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది. మామూలుగా అన్నవరం సినిమాల పైన క్లాప్స్ కొడితే ఇక్కడ వినబడతా అంటారు కదా. మనం ఈ మెట్లు దాటుకొని పోతే ఆ పైన మామూలుగా క్లాప్స్ కొడితే ఇక్కడ వినబడడం, అక్కడ అడిస్తే ఇక్కడ వినబడడం అని ఉంటుంది కదా. మెట్లెక్కి పైకి ఎక్కినాకనే అది మనకి పైన సైడ్ చిన్న 3 పాయింట్స్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ వినబడుతుంది అనమాట. ఇది వచ్చేసి పైన ఉంటుంది. అక్కడ కొడితే ఇక్కడ వినబడుతూ ఉంటారు, లేకుంటే ఇక్కడ మాట్లాడితే అక్కడ వినబడుతుంది అంటారు. 2 విధాలుగా ఉంది అది. సో ఇక్కడ గోల్కొండ ఎంట్రెన్స్ ఇది. ఓన్లీ పోయే వాళ్ళకి ఒక దారి, రిటర్న్ వచ్చే వాళ్ళకి ఒక దారి అవుతుంది. ఈ బోనాలు అప్పుడే ఇలా ఉంటుంది. మామూలు టైంలో ఎటు నుంచైనా వెళ్ళొచ్చు, ఎటు నుంచైనా పోవచ్చు. ఈ బోనాలప్పుడు ఇలా పెట్టారు. ఇవి వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఒక రూముల్లాగా ఎలా ఉంటామో అలా వీళ్ళు ఇక్కడ దీని కింద షెడ్ వేసుకొని అయితే ఉంటారు. ఈ వర్షాకాలం ఈ బోనాలప్పుడు అయితే వర్షాకాలం ఉంది. ఇప్పుడు వర్షాలు కూడా పడినాయి మేము వెళ్ళినప్పుడు కూడా. ఇలా ఉండేది కొంచెం సేఫే. ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా ఉంటాయి, గుహల్లాగా ఉంటాయి. ఈ గోల్కొండ మొత్తం గుహల్లాగానే ఉంటాయి. ఏ గుహలైనా మొత్తం ఇవి ఇప్పుడైతే మనుషులు ఇంటికి పోయినారు. మామూలు టైంలో అయితే మొత్తం ఖాళీగా గుహలు ఉంటాయి. ఇంకా ప్రశాంతంగా అయితే చూసుకోవచ్చు. ఈ బోనాలు అప్పుడైతే చూడాలనుకుంటే చాలా కష్టం. చాలామంది పబ్లిక్ అయితే ఉంది. ఇదంతా ఓపెన్ ఏరియా. నేను మార్నింగ్ వెళ్ళినా కాబట్టి మొత్తం ఖాళీ ఉంది, కానీ నేను ఈవినింగ్ లోపల చూస్తే మాత్రం మొత్తం రచ్చరచ్చ ఉంది. అది నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడండి. తర్వాత మనం బోనాలు అంతా ఎత్తుకొని పోయేటప్పుడు పైనకి వెళ్ళాలి. అమ్మవారు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తారు. దాదాపు అది చాలా దూరం ఉంటుంది. ఈ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పైకి అయితే వెళ్ళాలి. మేము వచ్చిన వాళ్ళ కోసం ఇప్పుడు మా తరపు నుంచి చేస్తున్నారు కదా, వాళ్ళని చూడడానికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక కొంచెం ఫోన్లు కూడా కలవు, చాలా ఇబ్బంది. అందులో ఇక్కడ ఎక్కలేని యూట్యూబర్లు అయితే ప్రతి ఆదివారం గోల్కొండ దగ్గరనే ఉంటారు కెమెరాలు పట్టుకొని. చాలామంది అయితే ఉంటారు. సో వాళ్ళ అడ్రస్ అయితే మా వాళ్ళ అడ్రస్ దొరికింది. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళు వచ్చేసి బోనాలు వండుకొని అమ్మవారి దగ్గరికి పైకి తీసుకెళ్తారు. బోనం సమర్పించుకొని తర్వాత కిందకి వచ్చి భోజనాలు అయితే వేస్తారు. ఇక్కడ మన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఇది ముగ్గేశ్వర్ కదా, దీన్ని పీఠం అంటారు. పీఠం దగ్గర అమ్మవారిని కూర్చోబెట్టి తర్వాత ఇక్కడ 2 బోనాలు ఉంటాయి. వాళ్ళు ఆ బోనాలను ఎత్తుకుంటూనే జోగిన్లు అంటారు. వాళ్ళే ఎత్తుకోవాలి ఈ బోనాలు అయితే. అమ్మవారికి సబరి ఇచ్చేది వాళ్ళే తీసుకొని వెళ్ళి. తర్వాత ఇక్కడ మేకపోతులు చూస్తున్నారు కదా, ఈ మేకపోతులని రెండింటిని అమ్మవారికి ఇవ్వడానికి. సో ఒకటి బ్లాక్ ఉంది కదా, అది కొంచెం ఇట్లా జలకరించాలన్నమాట. ఆ బ్లాక్ ఇచ్చింది, ఇది ఇవ్వలేదు. దీనికోసమే వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇది ఇస్తే తీసుకెళ్దామని. అప్పుడు ఇలా ఇస్తేనే అమ్మవారికి అయితే సమర్పించాలంట.
లేదంటే ఏదో ఇష్టం లేనిది అలా చేసే దగ్గర అయితే ఉండాలంట. తర్వాత ఒళ్ళు జాగరించినాక అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. మీరు కూడా తప్పకుండా చూడండి. తర్వాత వీళ్ళిద్దరే మనకి జోగిని అని చెప్పాను కదా, వీళ్ళిద్దరే బోనాలు ఎత్తి మోసేది ఇక్కడ వీళ్ళ దగ్గర. బోనాలు ఎత్తుకునే ముందర ఇక్కడ అమ్మవారిని కొంచెం తలుచుకొని తర్వాత ఎవరైతే అమ్మవారికి మూవీ సమర్పించాలనుకున్నారో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న ఇలా బల్కంపేట ఇలా వాళ్ళ పేర్ల మీద అమ్మవారికి మూవీలు సమర్పించుకొని తర్వాత బోనాలు అయితే వీళ్ళకి ఎత్తుతారు. అమ్మవారి ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ మరి ఎట్లా ఉన్నారు ఎల్లమ్మకి గోల్కొండ ఎల్లమ్మకి కొమరవెల్లి మల్లన్నకి ఆకొండ పోచమ్మకి మా ఊరల ఎల్లమ్మకు అందరు బోనాలు అయితే తీసుకొని పైకి అయితే రావాలి. పైన అమ్మవారి గుడి అయితే పైన ఉంటుంది. చూస్తున్నారు ఇదంతా హైదరాబాద్ సిటీ మొత్తం కనబడుతుంది. పైకి వెళ్తే మనం గోల్కొండ పైకి వెళ్తే ఇక్కడ నుంచి చార్మినార్ బిర్లా టెంపుల్ కూడా కనబడుతుంది. చూస్తున్నారు పైన అయితే జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. నేను ఇక్కడ పైకి వచ్చినాక నాకు అనిపించింది ఇంకా దర్శనం కాదేమో, ఎందుకంటే అప్పటికే ఫుల్గా టైర్డ్ అయి ఉన్నాను. ఇంకా పిల్లలు ఉన్నారు ఆ చేతిలో అనుకుని నేను అమ్మవారి దర్శనంకి అయితే లోపలికి అయితే వెళ్ళలేకపోయినాను. ఫుల్ ఆడికి టైర్డ్ అయిపోయింది. అట్లా కిందకైతే వెళ్ళిపోయినాం. మీరు కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో వస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.